ప్రసాదం రెసిపీ అయినా కట్టి పొంగల్ తయారు చేయబోతున్నామండి. ముందుగా బియ్యం శుభ్రంగా కడిగేసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి వంట చేసే ముందు. ముందుగా ఈ సాయి పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకుందాం అండి. ఈ సాయి పెసరపప్పు దోరగా వేగిపోయిందండి, ఎసరు మరుగుతుందండి. ముందుగా వేయించి పెట్టుకున్న మనకి సాయి పెసరపప్పు ఉంది కదండి, ఇది వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత బియ్యం వేస్తానండి. నేను ఒక 2-3 నిమిషాలు పెసరపప్పు ఉడికిందండి. ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం అండి వేసేస్తున్నాను. మూత పూర్తిగా పెట్టుకోకుండా ఇలా కొంచెం సైడ్కి పెట్టుకుంటే పొంగకుండా ఉంటుందండి. దింపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి. ఒక 2-3 చెంచాలు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి మరిగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలండి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు. తాలింపు చక్కగా వేగిన తర్వాత కొంచెం మిరియాల పొడి అండి, కొంచెం పసుపు వేసి ఒక్కసారి అలా కలిపేసి దింపేసుకుందాం. కొంచెం జీడిపప్పు కూడా వేపుకొని దీంట్లో కలుపుకుందాం అండి. వా తిరిగిపోయిందా? ఆహా, చాలా బాగుందండి కమ్మగా. కట్టి పొంగల్ భలే ఉందా. మిరియాలు విడిగా వేసాం, పొడి వేసామండి. కొంచెం మిరియాల ఫ్లేవర్ కొడుతుంది, నెయ్యి వాసన వస్తుంది, సువాసన. ఆహా.